హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 11వ తారీఖు మంగళవారం. మొత్తం మీద సెన్సెక్స్ అయితే స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం గమనించినట్టయితే నిఫ్టీ ఏమో గ్రీన్లో క్లోజ్ అవ్వగా బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది. ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఈరోజు 20% పైన పడిపోవడం అనేది జరిగింది. దాని వెనక న్యూస్ అయితే ఉంది. అండ్ మిడ్ క్యాప్ గ్రీన్లో ఉంది, స్మాల్ క్యాప్ నెగిటివ్లో ఉంది, ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రీన్లో ఉంది. సెన్సెక్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. ఇక సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది గమనించినట్లయితే ఈరోజు కన్స్ట్రక్షన్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా బౌన్స్ అనేది సిగ్నిఫికెంట్గా జరిగాయి. ఆయిల్ గ్యాస్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రీన్లో ఉండగా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఐటీ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు 25% దాకా చూడండి, 27% ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. దాని మీద కారణం ఏంటంటే ఈ యొక్క ఫారెక్స్ ట్రేడింగ్ కాంట్రాక్ట్స్, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ మిస్ మ్యాచ్ అయినాయి అన్నమాట. సమ్ ఎర్రర్స్ అనేది వచ్చినాయి. దానివల్ల ఈ కంపెనీకి అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ కంపెనీకి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయల నష్టం అనేది వస్తుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయటం లేదు డేటా. సమ్ ఎర్రర్స్ ఎందుకు వచ్చాయని చెప్పేసి ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా లాస్ అయిపోయి ముందేంటంటే మార్కెట్లో సెల్ ఆఫ్ అనేది చేశారు. అయితే ఫ్రెండ్స్, వీళ్ళ వల్ల ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ దాదాపుగా బ్యాంకుల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట, ఎలకేట్ చేస్తూ ఉంటాయి. అయితే అట్లాగా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ కూడా చాలా పోర్షన్ అనేది కొన్నారు, లైక్ 5%, 2%, 3% అలాగా. అందుకని వాళ్ళు కూడా ఏంటంటే టోటల్గా దగ్గర 7,000 కోట్ల రూపాయలు అనేది నష్టపోయారు. ఓకే, ఇక నువామా ఏం చెప్తుందంటే వీళ్ళైతే స్టార్ట్ చేశారు చిన్నగా. ఏంటంటే మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు ఇంకా నెగిటివ్ న్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నువామా స్టార్ట్ చేసిందనమాట. నిఫ్టీ డిక్లైన్ కుడ్ పెర్సిస్ట్ చేసే ఎర్నింగ్స్ అవుట్లుక్ రిమైన్స్ మ్యూటెడ్ అని చెప్పేసి, అంటే జాగ్రత్తగా ఉండండి, ఇండియా యొక్క మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్స్ అని చెప్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క రిజల్ట్స్, కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది సరిగ్గా లేవు, అవి వచ్చి సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నట్టు వీళ్ళు నెగిటివ్గా చెప్పారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సిటీ ఏంటంటే యుఎస్ స్టాక్స్ న్యూట్రల్కి తీసుకొచ్చింది, అంటే యుఎస్ మార్కెట్ అనేది స్టేబుల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే చైనాకు సంబంధించిన స్టాక్స్ని ఓవర్ వెయిట్కి తీసుకొచ్చింది, అంటే ఇవి అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి యాజ్ కంపేర్ టు యుఎస్ మార్కెట్స్ అని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫికల్గా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే జనవరి 22 నుంచి కూడా చైనాకు సంబంధించిన హాంగ్సెంగ్ చైనా ఎంటర్ప్రైజ్ ఇండెక్స్ అనేది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, ఏది S&P 500 ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు. సో ఇదైతే ఆశ్చర్యంగా అనిపించింది. ఎనీహౌ చైనా స్టిమ్యులస్ స్టార్టేజ్ దగ్గర నుంచి కూడా చైనా యొక్క గ్రోత్ అనేది స్లోగా అప్ సైడ్ అయితే కనిపిస్తుంది. బట్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే యుఎస్ మార్కెట్ అనేది ఒకసారిగా సడన్గా రైజ్ అయింది. కానీ మనం ఎవ్రీడే కూడా ప్రీ మార్కెట్లో కానీ అట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. యుఎస్ ఏదైతే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఉన్నాయో డబుల్ టాప్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి కూడా అండర్ ప్రెషర్లో క్లియర్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఈరోజు 11% అనేది రైజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మేనేజ్మెంట్ వీళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనే రౌట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ సింపుల్గా ఏంటంటే కొంతమంది ప్రమోటర్స్ ఉంటారనమాట, వాళ్ళకి షేర్స్ అనేది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అయితే 5% డిస్కౌంట్, అంతకుమించి ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేశారు. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇది ఇన్వెస్టర్స్కి ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సన్ ఫార్మా షేర్స్ వచ్చేసరికి ఈరోజు 3% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే బ్రోకరేజ్ సంస్థలు ఏం చెప్తున్నాయంటే యుఎస్ బయోటెక్ కంపెనీని ఎక్వైర్ చేసిన తర్వాత వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అయిందని చెప్పేసి పాజిటివ్ కవరేజ్ ఇవ్వడం ఎందుకు దోహదపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సిఎల్ఎస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డ్రైవ్ చేసే దాంట్లో కూడా పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ అనేది హై కన్విక్షన్ స్టాక్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి. దాని తర్వాత టీసీఎస్ స్టాక్ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒక రకంగా ఏంటంటే ఈ రెండింటికి కూడా ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎన్ఎండిసి స్టాక్ ఏదైతే ఉందో దాని మీద కొటాక్ వాళ్ళు ఏంటంటే కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో Q4 రిజల్ట్స్ ఏదైతే ఉందో అదే పీక్గా ఉండొచ్చు. ఇక్కడ నుంచి కూడా రిజల్ట్స్ అయితే స్టాగ్నెట్ అవ్వచ్చు లేదా తగ్గొచ్చు అని చెప్పేసి ఒక రకంగా నెగిటివ్గా చెప్పడం జరిగింది. అది ఫ్రెండ్స్, ఎన్ఎండిసి యొక్క షేర్ ప్రైస్ దాని యొక్క టార్గెట్ అనేది తగ్గించారు. సో మొత్తం మీద ఇక్కడ నుంచి కూడా 15.4% స్టాక్ అనేది కిందకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. రేమండ్ షేర్స్ వచ్చేసరికి నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రమోటర్స్ ఏంటంటే 1% ఈక్విటీ అనేది ప్లెడ్జ్ చేశారనమాట. సో అందుకని అది నెగిటివ్గా రియాక్ట్ అయింది. మ్యాక్రోటెక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్ ఈరోజు మొత్తం కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క
ఇండస్ఇండ్ బ్యాంక్ పడిపోవడం వల్ల 27%, దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్ మొత్తంగా కలిపి 7,000 కోట్ల రూపాయల దాకా నష్టపోయినాయి. ఇక జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ వచ్చేసరికి లాసెస్ అనేది పెరిగిపోతూ వస్తూ ఉంది. ఈరోజు కూడా 5% అనేది డ్రాప్ అయింది. అయితే ఫ్రెండ్స్, వీళ్ళు ఏంటంటే ఏదైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులకి ఆబ్లిగేషన్ ఉన్నారు, మరి కట్టలేకపోతూ ఉన్నారు. సో ప్రాబబ్లీ జెన్సాల్ ఇంజనీరింగ్ అనేది రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫర్ టైం బీయింగ్. రియల్ ఎస్టేట్కి సంబంధించిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఆఫ్ కోర్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా బౌన్స్ అయింది. అయితే ఈరోజు ఈ షేర్ అనేది 4% పెరిగింది. వీళ్ళు ముంబైలో 279 crores వర్తున్న ల్యాండ్ అయితే ఎక్వైర్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన పీడీపీ షిప్పింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది 10వ తారీఖు బిడ్డింగ్ ఓపెన్ అయింది, 12న క్లోజ్ అవుతుంది, అంటే రేపు. బట్ ఇప్పటికే అండర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,35,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అనదర్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ సూపర్ ఐరన్ ఫౌండరీ లిమిటెడ్ అనేది ఈరోజు బిడ్డింగ్ ఓపెన్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్టు ఎండ్ ఆఫ్ ద డేకి అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,29,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అయితే ఈరోజు నిఫ్టీ పుట్ కాల్ రేషియో ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇక్కడ 1 కంటే ఎక్కువగా ఉందంటే జనరల్గా దీన్ని మనం బుల్లిష్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రికవర్ అయితే అయినట్టు తెలుస్తుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది మనం గమనించినట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 0.94 అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇది కూడా స్లైట్ బేరిష్గా ఉన్నా, బట్ యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే 48,000 పుట్ అనేది సిగ్నిఫికెంట్గా సెల్ చేస్తున్నారు. స్లైట్గా మనం బులిష్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.19 ఉంది, 1 కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. డెఫినెట్గా గ్రాఫికల్గా కూడా మనకి క్లియర్గా ఏంటంటే బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే 0.63% అనేది పెరిగింది. ఎనీహౌ ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వెళ్తుంది. మార్నింగ్ మనం చూసేటప్పుడు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నెగిటివ్గా ఉన్నాయి, బట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి కూడా కొద్దిగా రికవరీ అయితే అయినాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 50 అనేది మనం గమనించినట్లయితే ఒక ఇంపార్టెంట్ సపోర్టు అండ్ రౌండ్ నంబర్ 22,000 దగ్గర ఉంది. బట్ మనకి 3 రోజుల నుంచి కూడా సైడ్ వేస్, దాని తర్వాత ఈరోజు ఏమైందంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఏంటంటే గ్యాప్ అయితే ఫిల్ చేశారు. ఎనీహౌ మనకి ఇక్కడ 22,500 అనేది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో నియర్ బై దానికి క్లోజింగ్ అనేది చేశారు కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, బికాజ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది వీక్గా ఉంది, న్యూస్లో ఉంది, అందుకని అది 27% నెగిటివ్గా ఉంది. సో అది మినహాయిస్తే మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే కొద్దిగా వీక్గా కనిపిస్తుంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ. ఓకే, ఎనీహౌ ప్రస్తుతానికైతే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. 47,800 అనేది ఒక రౌండ్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే డోజీ ఫార్మేషన్ జరిగింది. ఒకవేళ ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకుందంటే మనకి మంచి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందంటే కూడా, సో ప్రాబబ్లీ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ చేసిందంటే కూడా పైకి వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పెద్దగా మనకైతే పాజిటివ్ న్యూస్ కనిపించట్లేదు. బట్ అగైన్ ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్లో నెగిటివ్ న్యూస్ వల్ల ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్టిల్ కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అట్లీస్ట్ ఫర్ టైమ్ బీయింగ్ ఏంటంటే సెల్లింగ్ అనేది ఇంటెన్సిటీ అనేది తగ్గిందని చెప్పేసి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.